పాకిస్తాన్ మాజీ ప్రధాని రావిల్పిండి ఈ యొక్క పాకిస్తాన్ ఆర్మీ జైలు అని అడియాలా జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ని వెంటనే ఒక ప్రైవేటు హాస్పిటల్కి తరలించేటట్టు సుప్రీంకోర్టు పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడం. మరి ఈ తీర్పు వెనకాల ఏముంది అంటే అసీం మున్నీరు ఎలాగో చనిపోబోయే ఇమ్రాన్ ఖాన్ ఈ యొక్క ఆర్మీ జైల్లో కాకుండా హాస్పిటల్లో వైద్యం పొందుతూ చనిపోయాడు అనే ముద్రేయడం, తద్వారా అసీం మున్నీరు చేతులకి మట్టి అంటే రక్తం అంటదు అనే ఒక కుట్ర ఉందనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు పీటీఐ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఏదైతే ఇమ్రాన్ ఖాన్ యొక్క పార్టీ కార్యకర్తలు అయితే తీవ్ర ఆందోళన ఉన్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్ట్ ఆఫ్ పాకిస్తాను ఇప్పుడు భారత సుప్రీంకోర్టు ఎంతైతే ఇండిపెండెన్స్గా ఉంటుందో అదే స్థాయికి నటిస్తూనే పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కానీ ఇక్కడ అసీం మున్నీర్ చేతిలోనే పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఉంది అనేది మనకు అవగతం అవుతుంది. ఆ డెత్ అనేది ఈ మిలిటరీ జైల్లో అడియాలా జైల్లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన డెత్ పీస్ఫుల్గా అయిపోతుంది అని చెప్పడం. మరి ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ హెల్త్ కండిషన్ అంత డిటరాయరేటింగ్ అంటే అంతవరకు క్షీణించింది అనేది అక్కడ మెడికల్ రిపోర్ట్లు చెప్తున్నాయి. అందుకే సుప్రీంకోర్టు ఆఫ్ పాకిస్తాన్ ఆయన్ని ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తున్నారు, ప్రభుత్వ హాస్పిటల్కి కాదు. సిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఆఫ్ ఇస్లామాబాద్ అక్కడికి తరలిస్తున్నారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ డిమాండ్ చేసినట్టు. అంటే ఏంటి ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు మనకి ఏంటంటే పాకిస్తాన్ సుప్రీంకోర్టు పరిశీలించిన హెల్త్ రిపోర్ట్స్ ఒక హైలీ ఇంటర్నల్ సోర్సెస్ ఆ రిపోర్ట్లు కూడా బయట పెట్టడం జరిగింది. ఆ రిపోర్ట్ల ప్రకారం ఆయన హెల్త్ ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ ఈజ్ ఆన్ డెత్ బెడ్ అండి. డెత్ అంటే మరణ శయ్యపై ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్ అని చెప్పొచ్చు. ఆయన కుడికొన్ను అయితే మొత్తం సూపు పోయింది అనేది చెప్తున్నారు. 85% వరకే ఆయన కంటి సూపు కనపడడం లేదు, అంటే ఆల్మోస్ట్ ఇంకా ఆయన చూసే పరిస్థితిలో లేడు, కంటి సూపు పోయింది. రెండు అంటే హై బ్లడ్ ప్రెషరు, పాల్పిటేషన్ అంటే ఆయన ఒంటరిగా చీకటి గదుల్లో మగ్గిపోవడం వల్ల 2024 నుంచి ప్రస్తుతం ఆయన గుండు కూడా వేగంగా కొట్టుకోవడం, హైలీ బ్లడ్ ప్రెషరు, ఒక రకమైన ఆందోళన ఏది యాంగ్జైటీ అనేది సీరియస్గా ఉందని తెలుస్తుంది. అంటే బ్రెయిన్ కూడా ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనట్టు ఆయన ఉన్నాడనమాట. 74 సంవత్సరాల వయసున్న ఒక క్రికెటరు, సెలబ్రిటీ, మాజీ ప్రధాని. ఆయన చీకటి గదిలో ఆయన హైట్ ఆల్మోస్ట్ 6 feet అబవ్ ఉంటుంది. 6 అడుగులు పైనున్న వ్యక్తికి 6 అడుగులు కూడా లేని ఒక గదిని కేటాయించి చీకట్లో బంధించేయడం. ఆయన మీద విష ప్రయోగం జరిగింది, ఒకప్పుడు లైంగిక దాడి జరిగింది, చర్మం ఎలా ఉందో కూడా తెలియదు, భయానకమైన పరిస్థితి, విష ప్రయోగం జరిగిందని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు. అంటే ఆయన మరణ శయ్యపై ఉన్నాడు, డెత్ బెడ్పై ఉన్నాడు. కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తరలించండి అంటే సుప్రీంకోర్టు ఆఫ్ పాకిస్తాన్ ఇవన్నీ పరిశీలించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పిటిషన్ని పీటీఐ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధినేతలని అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా చీఫ్ మినిస్టర్ వీళ్ళందరి అభ్యర్థనను పరిశీలించి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఈయన హెల్త్, ఈయన డిటెన్షన్, ఈయన జైల్లో పెట్టడం తప్పు పట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఆయన సిఫా ఇంటర్నేషనల్ ఏది హాస్పిటల్ ఆఫ్ ఇస్లామాబాద్కి ఆయన తరలిస్తున్నారు. మరి అక్కడ వైద్యం అందుతుందంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంటంటే ఇప్పుడు వ్యక్తిగతంగా ఇమ్రాన్ ఖాన్ తన వ్యక్తిగత వైద్య సిబ్బందితో ఆయన వైద్యం చేసుకోవచ్చు, ఆయన ఖర్చులు ఆయనే భరించాలి. మరి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక పెద్ద కుట్ర దాగి ఉందనేది అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ సుప్రీంకోర్టు కానీ పాకిస్తాన్ హైకోర్టులు కానీ ఇమ్రాన్ ఖాన్ని రిలీజ్ చేయమని కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కలవడం కానీ ఏమీ చేయలేదు, ఏదో ఒక్కసారి తప్పితే. మరి ఇప్పుడు అర్ధాంతరంగా ఆయన రిలీజ్ చెయ్యండి, ప్రైవేట్ హాస్పిటల్కి తరలించండి అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. దీని వెనకాల ఒక అతిపెద్ద కుట్ర, ముఖ్యంగా అసీం మున్నీర్, ఫీల్డ్ మార్షల్ అసీం మున్నీరు, షహబాజ్ షరీఫ్లో కుట్ర ఉందనేది మనకు అవగతం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ చనిపోయే స్థితిలో ఉన్నాడు, ఏదో ఒక రోజు ఆయన చనిపోవచ్చు. చనిపోతే అడియాలా జైల్లో, రావిల్పిండి పాకిస్తాన్ ఆర్మీ జైల్లో చనిపోతే ఆయన చంపేసింది ఇమ్రాన్ ఖాను, షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ అని పాకిస్తాన్లో తెహ్రీక్ ఈ ఇన్సాఫ్, పాకిస్తానీ జంజీ, పాకిస్తానీ పీపుల్ తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఇంకా ఆయన చనిపోవడం అనేది మిలిటరీ జైల్లో కాకుండా హాస్పిటల్లో పీస్ఫుల్గా చనిపోతాడు. తద్వారా ఏమని చెప్తారు, ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు అని చెప్తారన్నమాట. తద్వారా ఏంటి అంటే ఈ మట్టి, ఈ రక్తపు మరకలు ఈ యొక్క ఫీల్డ్ మార్షల్ అసీం మున్నీర్ కానీ ఇంకా మిగిలిన వాళ్ళకి కానీ అంటుకోదు. ఇది పాకిస్తాన్ యొక్క
భయంకరమైన కుట్ర అసీం మున్నీర్ కుట్ర అనేది మనం చెప్పవచ్చు. అసీం మున్నీర్తో పాటు షహబాజ్ షరీఫ్. కాబట్టి ఈ యొక్క ఇమ్రాన్ ఖాన్ డిటరాయిటింగ్ సిచ్యువేషన్, హెల్త్ కండిషన్స్, మరణ శయ్య మీద ఉన్నాడు. ఆయన కంటి చూపు 85% కనపడడం లేదు, బ్లడ్ ప్రెషరు, షుగరు, బీపీ, ఇంకా ఆయన బ్రతికి బట్ట కట్టడం అసంభవం. ఒకప్పుడు అసీం మున్నీర్ చెప్తూనే ఉన్నారు. ఏమని చెప్పారు? ఈ యొక్క ఎట్టి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ జైల్లోంచి బ్రతికి బట్ట కట్టడు. ఓకే, బ్రతికి వచ్చాడు, కానీ సావడానికి, పీస్ఫుల్గా చంపడానికి వచ్చాడు అనేది మనం చెప్పొచ్చు. భయానకమైన పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ కార్యకర్తలైతే ఏం జరుగుతుందనే ఆందోళన, ఫ్యామిలీ మెంబర్స్. ఆయన చనిపోవడానికి పూర్తిగా ఆస్కారం ఉందనేది ఆ మెడికల్ రిపోర్టులు చూస్తే ఎవరికైనా అర్థమయ్యే ఒక చిన్న విషయం అనమాట. ఇప్పుడు ఆయన చనిపోతే మరి పాకిస్తాన్ పరిస్థితి ఏది? ఆయన ఏ విధంగా పాకిస్తాన్ సిఫ్లా ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చనిపోయినా ఆ సావుకి కారకుడు ఫీల్డ్ మార్షల్ అసీం మున్నీర్ని, షహబాజ్ షరీఫ్ని పాకిస్తానీ ప్రజలు, పాకిస్తాన్ జంజి, ఈ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ నిందించే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ సమాజం కూడా వీళ్ళనే నిందిస్తుంది. అంటే ఈయన పీస్ఫుల్గా హాస్పిటల్లో చనిపోయినంత మాత్రాన రక్తపు మరకలు అసీం మున్నీర్కి అంటవు అనేది చాలా తప్పు. ఆల్రెడీ పాకిస్తానీ పీపుల్ ఇమ్రాన్ ఖాన్ సావు, ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ కేవలం మాజీ ప్రధాని 2018 నుంచి 2022 వరకు పాకిస్తాన్ పరిపాలించిన ప్రధానిగా చూడడం లేదు పాకిస్తానీ ప్రజలు. ఆయన ఒక ఐకానిక్ అనమాట. ఇండియాలో టెండూల్కర్ ఎలాగో, గవాస్కర్ ఎలాగో, ఆయన ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్కి అంతటి ముఖ్యుడు. ఎందుకంటే 1992లో పాకిస్తాన్కి మొట్టమొదటి క్రికెట్ వరల్డ్ కప్ తెచ్చిన ఒక యోధుడు అనమాట. కాబట్టి ఆయన్ని పొలిటీషియన్గా చూస్తారు, ఒక సెలబ్రిటీ ఫిగర్గా కూడా పాకిస్తాన్లో చూస్తారు. పైగా ప్రతిపక్షం ఈ అసీం మున్నీర్కి ఎదురొడ్డి నిలబడిన ఒక వీరుడిగా చూస్తారు. ఆయన కాళ్ళట్టుకుని లొంగిపోతే ఆయన జైల్లో ఉండడు. నేను చనిపోయినా కానీ ఫీల్డ్ మార్షల్కి నేను లొంగనని ప్రకటించాడు. కాబట్టి ఆయన సింబాలిజం ఆఫ్ ది ఒక అపోజిషన్కి ఉండవలసిన లక్షణాలు చూస్తున్నారు. కాబట్టి పాకిస్తానీ ప్రజలు డెమోక్రసీ లేక బాధపడుతుంటే డెమోక్రసీకి పోరాడుతున్న ఒక వీరుడుగా ఇమ్రాన్ ఖాన్ చూస్తున్నారు. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు సిఫా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడు చనిపోయినా జైల్లో ఉన్న మానసిక సంక్షోభం, మానసిక వేదన, భౌతికంగా, మానసికంగా, శారీరకంగా ఆయన హింస వల్లే ఆయన చనిపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే మాత్రం పాకిస్తాన్లో అంతర్యుద్ధానికి ఏమాత్రం కాదు. ఇప్పటికే అంతర్యుద్ధ పరిస్థితులు బలూచిస్తాను, పీఓకే, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్సు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, తర్వాత సింధ్, పంజాబ్ ప్రావిన్స్లో అంతా అలజడి. దానికి ఇప్పుడు ఇది తోడైంది ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు మరి జంజీ ఈ యొక్క డెమోక్రసీ కోసం ఉద్యమిస్తారా అంటే ఉద్యమించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అసీం మున్నీర్కి ఏ విధంగా చూసినా భయంకరమైన బందీఖానాలో అసీం మున్నీర్ ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు.